అమ్మా ఊరుకో తల్లి. పాపిస్తోడు ఏడవక ఇంకేం మిగిలింది నీకు? ఏ స్కామ్? ఎలా ఉంది ఈ హరి స్కీమ్? నీ స్కీమ్ ఇంకా అయిపోయింది. ఎన్ని ఆటలాడావు, ఎన్ని ఎత్తులేసావు, చివరికి ఏమైంది? నీ ఆశలు నీ కోరికలు అన్ని చిత్తైపోయినాయి. ఏదో కాస్త డబ్బు వెనకేసుకుందామని నేను ప్రయత్నిస్తుంటే అరే అడుగడుగునా నన్ను దెబ్బ మీద దెబ్బతీసావు కదే. అందుకే గురి చూసి నిన్ను చావు దెబ్బతీశాను. ఇక నువ్వు కోలుకోవటం చాలా కష్టం. ఇదిగో సూర్య నీ మొహం చూడటం, ఒకవేళ చూడాలనుకున్న జయంతి మాత్రం చూడనివ్వదు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావో నీ ఇష్టం వచ్చిన చోటుకెళ్ళు. అమెరికాకే వెళ్తావో అడుక్కు తినడానికే వెళ్తావో ఎడా. నా ఇంటి ముందు కూర్చొని ఏడుస్తావంటే ఎడా. ఏడవకమ్మా ఏడవకు. అన్యం పుణ్యం ఎరగని ఆడపిల్లని ఇలా ఏడిపిస్తావేమిట్రా? నీ నోరు పడిపోతుంది. నీ కాష్టం కాలా దొంగ సచ్చినోడా. అమ్మా సమంత, మీ నాన్నకు ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్తాను. ఆయన వచ్చి వీళ్ళంతా చూస్తారు. వద్దు పికిల్ పాట్. వద్దంటే ఎలా? నేను చేస్తాను. నువ్వు కానీ నీ జ్ఞాపకాలు కానీ ఏ ఒక్కటే ఇంట్లో ఉండటానికి లేదు. పోవే ఎళ్ళో. తులసి మమ్మీ ఏం చేయొద్దు. తులసి మమ్మీ కింద పడేయొద్దు. ఏంటి? ఈ తులసి మొక్క మీ అమ్మ? yes, that's my mom. అంటే ఈ తులసి మొక్కని కింద పడేసి పగల కొడితే అక్కడ మీ అమ్మ గుండె పగిలిపోతుందన్నమాట. ఒరే దొంగ చచ్చినోడా, ఏమిట్రా నోరు? ఏయ్ పచ్చళ్ళ జడి, నోరు ముయ్యవే. ఏమన్నావు స్కాము? దీన్ని కింద పడేసి ఒక్క దెబ్బతో పగలగొట్టాలంతే కదా? పగలగొట్టేద్దాం. Don't throw Tulsi mom. Don't throw Tulsi mom. తులసి మమ్మీ ఏం చేయొద్దు. బాగుంది. తులసి మొక్కలో కళ్యాణి ప్రాణం. కళ్యాణి ఈ ఇంటికి అక్కర్లేనప్పుడు
ఈ తులసి మొక్క మాత్రం ఎందుకు చెప్పు. No, uncle. Don't throw Tulsi, Mom. Please, uncle. నేను మిమ్మల్ని బెగ్ చేస్తున్నాను. దయచేసి తులసి మామ్ని త్రో చేయొద్దు. నేను మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతున్నాను. సరే, నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి, అందులో ఈ తులసి మొక్క చాలా పవిత్రమైంది కాబట్టి పగలగొట్టకుండా వదిలేస్తున్నాను. హేయ్, మర్యాదగా మా జీవితాల్లో నుంచి, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో. మళ్ళీ లోపలికొచ్చావనుకో, ఈ మొక్క ఉండదు, ఈ మొక్క లేకపోతే మీ అమ్మ బతుకు ఉండదు. అప్పుడు నువ్వు కూడా ఉండవుగా. అర్థమైందనుకుంటాను. అయ్యో, వదిలేస్తున్నాను. పదమ్మా. డాక్టర్ 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 పేషెంట్ కి చాలా సీరియస్ గా ఉంది. సిస్టర్, డోస్ పెంచు. అమ్మా, Auntie, don't worry. You'll be all right. Samanya. సూర్య గారు, మీ అమ్మగారి హార్ట్ ప్రాబ్లంకి ఈఎంఐ మెడిసిన్. తను మీ అమ్మ పక్కన ఉన్నంత వరకు మీ అమ్మగారికి ఏం కాదు. ఆమెని పక్కనే ఉంచండి. ఎందుకంటే మేమిచ్చే మెడిసిన్స్ ఆవిడకి పనిచేయకపోగా ప్రాబ్లం రిపీట్ అవుతుంది. ఈసారి స్ట్రోక్ వస్తే పేషెంట్ తట్టుకోవడం చాలా కష్టం. అలాగే టైం టు టైం మెడిసిన్ ఇవ్వండి. టేక్ కేర్. పదండమ్మా. ఈ మనసుల కలయిక ఏంటో, ఈ మమతల వంతెనలేంటో, ఈ తూర్పు పడమట ఒకటిగా కలవటమేమిటో, కల చెదిరిన ఈ కథ ఏంటో, కనుజారెను కన్నీరేంటో, ఈ చీకటి వేకువ మధ్యన గోప్యం ఏమిటో. అయ్యో, ఏడవకమ్మా, ఏడవకు. ఏం చెయ్యని చెప్పు. సరి కారణమేంటో ఎరుగదులే, సిరి వెన్నెలాయ చీకటిలే, బంధాల బందిక. ఊరుకో అమ్మా, ఊరుకో సమంతా, ఊరుకో. 5
తీరు ఉండలేవని తెలిసి కూడా కలత చెందుటెందుకో మరి కంటిలోన నలుసు పడిన బాధ కలుగులే గుప్పెడంత గుండె చెరువు చేయమాకులే అమ్మ సామాన్య సూర్య సూర్య ఎలా ఉందమ్మా? డాక్టర్ని పిలవనా? సూర్య, నువ్వు నా పక్కనుంటే నాకేమీ కాదు. ఆంటీ, ఇదంతా నా వల్లే కదా. నేను కనుక ఇక్కడికి రాకుండా ఉంటే మీకు ఇలా అయ్యేది కాదుగా. లేదమ్మా, వింటున్నావా సూర్య? సామాన్య ఏమంటుందో చూసావా నాన్న? నీకు తగ్గ పిల్లరా? అమ్మా, నువ్వు ఎక్కువ మాట్లాడొద్దని డాక్టర్ గారు చెప్పారు. నువ్వేం మాట్లాడకుండా కళ్ళు మూసుకొని పడుకో కాసేపు. కానీ నాకు మాట ఇస్తావా? నేనేం చెప్పినా నా మాట వింటానని నాకు ప్రామిస్ చేయరా? తల్లి మాట వినటానికి ఎంతగా ఆలోచిస్తున్నావేంటి నాన్న? అవును కదా సూర్య, తల్లి అడగాలే కానీ ప్రాణాలిచ్చే కొడుకులుంటారు. బట్ నువ్వేంటి ఒక్క చిన్న మాట ఇవ్వమంటే ఇంతగా ఆలోచిస్తున్నావు? కమ్ ఆన్ సూర్య. చూసావా నాన్న సామాన్య మంచితనం? సమంత, ఇదిగో మీ నాన్న ఫోన్ చేస్తున్నాడు, ఒకసారి మాట్లాడమ్మా. పికిల్ పాట్, నాన్నకి విషయం చెప్తాను. చెప్పేసి ఇక్కడి నుంచి మనమిద్దరం వెళ్ళిపోదాం పికిల్ పాట్. Hello, honey. How did the engagement go, dear? I'm very anxious to hear about it. I've been calling you, honey, but you did not pick up. Hello, honey? Hello? I've got very good news for you, my darling. You will be very happy to hear it. I came close to your mom's ear and I told her about you and Surya getting engaged. After hearing that, I observed that her condition has improved. She seems better now. I'm sure once you and Surya stand in front of her, she will be back to normal. And everything's gonna be all right. Okay, honey? Please send me your engagement pics. I can even try to show them to your mom. Bye. Good luck. Love you, baby. ఏమ్మా, ఏమన్నారు మీ నాన్న? మా ఇద్దరికి
ఎంగేజ్మెంట్ అయిందని తెలియగానే ఆ విషయం డాడ్ వెళ్ళి అమ్మ చెవిలో చెప్పారట. అది వినగానే అమ్మలో మూమెంట్ వచ్చిందట. మామ్ చాలా హ్యాపీ ఫీల్ అయిందట. మీ ఇద్దరు వచ్చి మీ మామ్కి కనపడితే ఖచ్చితంగా లేచి నిలబడుతుంది. సూర్యతో పాటు అమ్మమ్మని, మామయ్యల్ని, అత్తయ్యల్ని అందరినీ తీసుకొస్తే మీ అమ్మ ఎంతో సంతోషిస్తుందని, తను హ్యాపీగా ఉంటుందని అని అని డాడ్ చెప్తున్నారు. ఊరుకోమ్మ, సంతోషమైన మాట చెప్పారు కదా, ఏడవకు తల్లి. మీ నాన్న మాట్లాడారు కదా, ఏడవకు. కానీ పికిల్ పాట్, ఇక్కడ జరిగింది ఏది నేను డాడీకి చెప్పలేను. అక్కడికి వెళ్ళలేను, ఇక్కడే ఉండలేను. ఏం చేయాలి పికిల్ పాట్? నాకేం అర్థం కావట్లేదు. మామ్కి ఈ విషయం చెప్పలేను, అలాని అమ్మమ్మని, అత్తయ్యల్ని, మామయ్యల్ని వాళ్ళ మాట కాదని ఈ ఇంట్లో ఉండలేను. అమ్మా సమంత, నువ్వేం బాధపడకు. ఇదిగో నీకు నేనున్నాను, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. ముందిక్కడి నుంచి పదమ్మా. ఇక్కడే ఉంటే ఇంకా ఎన్ని అవమానాలు, ఘోరాలు చూడాల్సి వస్తుందో. పదమ్మా. ఏది పికిల్ పాట్? తులసి మామేది పికిల్ పాట్? అయ్యో, ఇక్కడే ఉండాలిగా. డూప్లికేట్. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను
తరుముతుంటే అల్లరిగా ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో తననే కలను అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా